అడ్డగోలు మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. 3 ఏళ్ల పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారన్నారు. పెట్టుబడి సాయం దశల వారీగా విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అన్నారు. తెలంగాణకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక్కసారి ఆలోచించాలన్న కేసీఆర్ రాబోయే రోజుల్లో 100కు 100% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా జగిత్యాల జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. హెలికాప్టర్స్ ద్వారా జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ కు చేరుకున్న కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బొకే అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి థరూర్ క్యాంపులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సభాస్థలానికి చేరుకున్న కేసీఆర్ ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సమక్షంలో మరో 40 మంది జీవన్ రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ లో చేరగా వారందరికీ కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పేదోళ్ల కొంపలు కూల్చడమే కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 3.5 లక్షల మందికి పట్టాలిచ్చామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన రోజే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తామన్నారు. మూసీ అభివృద్ధి పేరిట 15,000 ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. తన ఏరియా అభివృద్ధిని ఏనాడు కూడా ఆయన విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు మీరు ఎందుకు గెలిపించారు, ఎందుకంత గుండెల్లో పెట్టుకున్నారు? జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసింది. చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. 100కి 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా? రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. ఎందుకు నీళ్ళెత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలి. పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఇది ఒక్కతే ఆపకేసి రైతు బంధు నెలకొకిస్తా. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? నిజామాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రాని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. 20 నెలలుగా తాను ఆ పార్టీలో తీవ్ర క్షోభకు గురయ్యానని వాపోయారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిపీడ విరగడ కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి
మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు 20 మాసాలు ఉసురు పోసుకున్నాను చెప్పంటున్నా నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటు నేను సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏందే అని చెప్పంటు నేను ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను వీళ్ళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నాకు చేయూత నాకు ఏదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుడని చెప్పంటూ నేను అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరికి దక్కింది అయింది మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటూ నేను ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటూ ఒకే ఒక్కటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న ఒక భావనతో ఏదైతుందో ఇవాళ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుతుందని చెప్పంటు రేపు రాబోయే శాసన ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం ఇట్ వాజ్ నాట్ 10% అన్న ఇట్ వాజ్ నాట్ 10% అని చెప్పంటున్నా